రెండు రాష్ట్రాల మధ్య గొడవ మంచిదేని అంటున్నాడు. సమైక్యాంధ్ర ఉద్యమంలో అలసిపోయి రెస్ట్ తీసుకుంటున్న ఉండవల్లి వీలైతే ఇంకాస్త మంట పెట్టేటట్టున్నాడు. అరుణ్ కుమార్ ఆనందం ఏందో చూద్దామా? చూస్తున్నావా? ఇండియా చైనా లాగా ఉన్నాయి తెలుగు రాష్ట్రాలు. ఇది చాలా మంచి పరిణామంగా నేను భావిస్తున్నాను. వడ్డమ్మ బడవా, ఎంత శాడిస్టు అనుకోవాలా? అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు కలిసిమెలిసి ఉండాలని చెప్పాల్సింది పోయి మంచిదంటావా? తెలంగాణ రాష్ట్రంలో జరిగిన దాని పర్యవసానంగా సంవత్సరం తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మెలకు వచ్చింది. జీవితాంతం ఇట్లాగే కొట్టుకుంటా తిట్టుకుంటా ఉండమనేగా ఈ రేవంత్ రెడ్డి గారి ఎపిసోడ్ ధర్మం అని చంద్రబాబు నాయుడు గారు మేల్కోవటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి జరిగిందని నేను భావిస్తున్నాను. తెల్లారితే ఏమవుద్దోనని టెన్షన్ పడితే మంచిదే. ఏందో నీ లెక్క. చెప్పుకుంటూ పోతే ఈ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇట్లాగే గొడవలుంటే కోడిగుడ్డు మీద ఈకలు బేకచ్చు. ఏంటి మన ఫైనాన్షియల్ పొజిషన్? చాలా బ్యాడు. చిల్లర ఖర్చులకు కూడా ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఎందుకు చెప్పట్లేదు ఆర్థిక పరిస్థితి ఏంటో? చెప్పంది ఎప్పుడు? మైకు పట్టుకోగానే ముందు చెప్పేది కష్టాలే. 95లో ఎన్టీ రామారావు గారిని దింపేసి మీరు చీఫ్ మినిస్టర్ అయిన రోజున రోజుకో శ్వేతపత్రం ప్రకటించేవారు. ఈవేళ ఏమయ్యాయి శ్వేతపత్రాలు? ఎన్ని ఇస్తే ఏం లాభం? ఎవరన్నా ఆర్చేవాళ్ళ తీర్చేవాళ్ళ? ఆర్థిక పరిస్థితి బాగోలేదు నేను ఇవ్వలేనంటే నీ జేబులో డబ్బులో లేకపోతే మీ సొంత ఆస్తులు అమ్మి ఇవ్వమని ఎవరు అడగరు. ఊరకే చెప్పుకోవడం ఎందుకని మెటగో కింద మీద పడుతున్నాడు. పేమెంట్ పరిస్థితి బాగోలేదు, ఆర్థిక పరిస్థితి అంటున్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రం కరెంట్ ఇస్తే మీ పార్టీ ఎక్కడ బలపడుతుందని ఆలోచించారా? కష్టంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎలా ఇస్తాం మనం, ప్రతి రూపాయి తీసుకోవాలని ఆలోచన చేశారా? ఒరే, ఉత్త పుణ్యానికే కరెంట్ ఇచ్చాడా? ఎలా ఇచ్చారు ఈ డబ్బు, ఈ పవర్ ఎలా ఇచ్చారు? మొదట్లో మొహమాటానికి ఇచ్చి ఉంటాడు, ఇప్పుడు ఫ్యూజులు బీకేస్తాడు. ఎంత రావాలి దీంట్లో పేమెంట్? ఎంత అడ్జస్ట్మెంట్స్ అయ్యింది, ఎంత పేమెంట్ రావాలి? కేంద్రాన్నే గట్టిగా అడగడంలే, ఇంకే కరెంటు బిల్లులదే ఉంది. సంవత్సర కాలంలో అసలు డబ్బులు తీసుకోకుండా ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉన్నామా మనం? యాడికి పోతాయి? తేలాల్సిన లెక్కలు ఇంకా చాలా ఉన్నాయి. అత్యంత సంపన్న రాష్ట్రం తెలంగాణ, అత్యంత దౌర్భాగ్య రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్. దౌర్భాగ్యం దరిద్రం అని మీకు మీరు తిట్టుకోబాకండి. ఇది కేసీఆర్ గారే చెప్తున్నాడు రోజును.